అమ్మవారి యొక్క 144వ నామం నిత్యముక్తాయై నమః. నిత్యముక్త అంటే ఎప్పుడునూ సంగము లేనిది. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ కూడా ఆవిడకు దేంతోనూ సంగం ఉండదు. కుండ బ్రద్దలైనా, అది చిట్లినా, బీట్లిచ్చినా, ఆ కుండలాగా తయారయ్యే ద్రవ్యమైనటువంటి మట్టికి ఏ బాధ ఉండనట్లుగానే ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదు. అవన్నీ కుండకే ఉంటాయి. అలాగే ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైనా ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైనా ప్రపంచంలో ఉండేవారి రోగాలు, రొచ్చులు మొదలైన నీతి బాధలు ఆవిడకుండవు. బొమ్మలకు, గీతలకు చెరపడాలు ఇవన్నీ ఉంటాయి. సరిగ్గా కనపడకపోవడం ఉండవచ్చేమో కానీ అవన్నీ వ్రాయబడిన బోర్డుకు ఉండవుగా. అలా జరిగినా కూడా బోర్డుకి ఏమి పట్టదు. ఇలా సంగం ఉండని స్థితిని ముక్త స్థితి అంటారు. అమ్మవారు ఎప్పుడు ముక్త స్థితిలోనే ఉంటుంది, దేనికి అంటుకోదు, ఏది అంటని స్థితిలో ఉంటుంది. జనన మరణాలు లేనప్పుడే నిత్యత్వం ఉంటుంది. నిత్యత్వం ఉన్నా సంగం లేకపోవడమే విశేషం. అసలు ఈ నామాన్ని శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే, ఈ నామాన్ని విశేషణ ఉభయపద కర్మధారీ సమాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యత్వం అనేది ఒక విశేషణం, ముక్తిత్వం అనేది రెండో విశేషణం. కాబట్టి అమ్మవారు నిత్యత్వ, ముక్తిత్వ లక్షణాలు కలిగినది. నిత్యత్వం అంటే ఎప్పుడు ఉండడం, ముక్తిత్వం అంటే విమోచనత్వం లేదా విడుపు. ఈ రెండు విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి. అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే, మనందరం కోరుకునేది జీవన్ముక్తినే కదా కోరుకునేది. ఈ నామంతో గనుక, నిత్యముక్త అనే నామాన్ని గనుక నిరంతరం ఉపాసిస్తే జీవన్ముక్తి ప్రసాదిస్తుంది. అంటే ఈ నామానికి అర్థం ఏమిటి? ఎప్పుడు ఎటువంటి సంగము లేనిది, నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు కలది అని అర్థం. నిత్యముక్తాయై నమః. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.